బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికుల రద్దీతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి పండుగకు తమ ఊర్లకు వెళ్లేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. దీంతో సికింద్రాబాద్ లో ఏపీకి వెళ్లే ట్రైన్లన్నీ ప్రయాణికుల రద్దీతో అడుగు తీసి అడుగు వేలనంత రద్దీగా నెలకొంది. రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు తొక్కిసలాట జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జనరల్ భోగిలో వెళ్లే ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని భారీ క్యూ లైన్ లో రైలు వచ్చినప్పుడే పంపిస్తున్నారు. పోలీసులు దగ్గరుండి మరి ప్రయాణికుల మధ్య ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలు చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు పరిస్థితిని మనం క్లియర్ గా చూస్తున్నాము. రద్దీ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ కు ఇటు తెలంగాణ ఇతర జిల్లాలకు వెళ్లడం కోసం పెద్ద ఎత్తున కూడా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. దాదాపుగా 600 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టుగా మన సమాచారం అందుతుంది. ఇప్పటికే 8 లక్షల మందికి పైగా ప్రయాణికులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు. ఒకవైపు సికింద్రాబాద్ లో భారీ రద్దీ నెలకొనడంతో కూడా పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్నటువంటి ట్రైన్లకు సంబంధించి వాళ్ళ క్యూ లైన్లలో పంపిస్తున్నారు. ఎక్కడ కూడా తొక్కిసలాట జరగకుండా, తోసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు. వేలాది మంది ప్రయాణికులు స్టేషన్ పరిసర ప్రాంతాలకు తరలి వచ్చారు. ఇటు చెర్లపల్లి నుంచి కావచ్చు, సికింద్రాబాద్ నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులంతా కూడా తరలి వెళ్తూ ఉన్నారు. దీంతో అక్కడ ట్రైన్ లైన్ కూడా పూర్తిగా రద్దీగా ఏర్పడింది. ఒకవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మరోవైపు కొనసాగుతూ ఉన్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించి ఒకవైపు నుంచి రెండో వైపు నుంచి కూడా ప్రయాణికులందరూ కూడా తరలిస్తూ ఉన్నారు. చాలా మంది ఒకవైపు ప్రయాణికులంతా కూడా ట్రైన్లనే ఆశ్రయించి వెళ్తుండడంతో కూడా వారందరినీ కూడా ఎక్కడ కూడా తోసుకోకుండా పోలీస్ సిబ్బంది అంతా కూడా జాగ్రత్తగా వారందరినీ కూడా వారి గమ్యస్థానాలకు వెళ్లే విధంగా జాగ్రత్త పడుతున్నారు. ప్రతిసారి కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు సంక్రాంతి పండుగకు వెళ్లేటువంటి ప్రయాణికుల సందర్భంగా భారీ రద్దీ ఏర్పడుతుంది. అందుకోసం ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇటు పోలీస్ సిబ్బంది అంతా కూడా వారికి రైల్వే ఆర్పీఎఫ్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి వెళ్లి ప్రయాణికులంతా కూడా తొందరగా వెళ్లడం కోసం చాలా చోట్ల కూడా స్టేషన్ అంతా కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి. థ్యాంక్ యూ స్వామి.